నువ్వు ఎంతగా పో, నువ్వు ఎంతగా వస్తే రావు మేడం. రైట్ 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 అన్న, నువ్వు కదిలియకు, నా కెమెరా కదిలియకు, తీసుకుంటా. ఓ మేడం మీరే నువ్వు అటు నువ్వు అటు పోతుంది అన్నా, నువ్వు ముందర అరే అన్న ముందర రాకుండా అమ్మ పాప ఇటు సైడ్. తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్న అసెంబ్లీలో మనం అందరం చూసినాం. ఎస్సీ వర్గీకరణ అలాగే బీసీ కుల గణన చేయడం జరిగింది. మరి ఇది మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ల ప్రచారంలోనే చెప్పడం జరిగింది, కులగణన చేస్తాం, ఎస్సీ వర్గీకరణ చెప్పడం కాదు, ఈరోజు నిరూపించడం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి నిన్న నిరూపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి విచ్చేసిన సంగారెడ్డి జిల్లా నాయకులందరికీ, ప్రజాప్రతినిధులకి, మరి ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ, మరి నిన్న జరిగిన వర్గీకరణను మరి నా పక్షాన, సంగారెడ్డి జిల్లా పక్షాన, రాష్ట్ర పక్షాన కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి ప్రక్రియ జరగలేదు. అంటే ఇది చరిత్రలో నిలిచిపోవాల్సిన విషయం. ఎస్సీ వర్గీకరణ అనేది, బీసీ కులగణన అనేది చాలా పెద్ద విషయము. దీన్ని ఎవ్వరు కూడా వక్రీకరించడానికి లేదు. ఎందుకంటే ఎస్సీలు మరి ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు, ఇప్పటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా మరి ఈరోజు తెలంగాణలో ఏ రాష్ట్రంలో జరగలేదు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ ప్రక్రియ చేయడం చాలా ఆనందకర విషయం. కాబట్టి ప్రజలందరికీ సౌలత్ కల్పించే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చిరస్థాయిగా ఉండే విధంగా మనం గుర్తుంచుకోవాలి. మరి దీనివల్ల వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా అందరికీ కూడా మరి మంచి స్థానాలు కల్పించే అవకాశం దక్కింది. అందరు కూడా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి ప్రక్రియను కూడా వక్రీకరించే వాళ్ళని తిరిగి కొట్టాలని కూడా ప్రజలను నేను కోరుకుంటున్నా. చేసే వాళ్ళకే విడుదల వేస్తున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు చేసినా, వీళ్ళు 10 ఏళ్ళు చేసినా ఏది చేయలేదు తెలంగాణకి. మరి మన ప్రభుత్వం రాగానే మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని సుభిక్షంగా మరి అందజేసినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మంత్రి వర్యులకు, మరి దీనికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి గారు కానీ, మరి ప్రభాకర్, పొన్నం ప్రభాకర్ అందరు కూడా, సీతక్కకి అందరు కూడా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటారు.